అవిలాల శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం చిలికి గాలివానగా మారింది. ప్రభుత్వాన్ని చుట్టు వేస్తుంది. ప్రభుత్వం నాలిక కరుచుకుంది. ప్రభుత్వం నాలిక కరుచుకున్న తర్వాత హోమ్ మినిస్టర్ చుట్టూ వేళ్ళని చూపిస్తున్నాయి. హోమ్ మినిస్టర్ ఆదేశాలతోనే పెరోల్ ఇచ్చారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా పాశం సునీల్ తమకు సంబంధం లేదని, తాము లెటర్ ఇచ్చినా రిజెక్ట్ చేశారని, హోంశాఖ రిజెక్ట్ అయిందని, అవిలాల శ్రీకాంత్ సంబంధించిన పెరోల్లో తమ ప్రమేయం ఏమీ లేదని, కేవలం హోంశాఖ మాత్రమే ప్రమేయం ఉందని, హోంశాఖ దర్యాప్తు చేస్తుందంటూ ముక్తాయింపిచ్చారు. అయితే హోంశాఖ దర్యాప్తులో ఏం తేలుతుందో తెలియాల్సి ఉంది. అయితే హోంశాఖ పైనే వేళ్ళని చూపిస్తున్నాయి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే తమకు సంబంధం లేదని, అయితే గతంలో కూడా ఇదే అవిలాల శ్రీకాంత్కి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా లెటర్లు ఇచ్చారని, వైసీపీ ఇచ్చే లెటర్లు ఇస్తే తప్పు లేదు కానీ తామిస్తే తప్పేమిటని కాస్త సమరాయించుకునే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై తమ తప్పు లేదంటే ఇక తప్పు ఎవరిది? ప్రస్తుతం నెల్లూరు జిల్లా చిత్తూరు ఎస్పీల అవిలాల శ్రీకాంత్కు సంబంధించిన పెరోల్ లేఖను రిజెక్ట్ చేశారు. తాము పెరోల్ ఇవ్వలేమంటూ ఈ వ్యక్తి బయటకు వస్తే అనేక అరాచకాలు జరుగుతాయని, దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యలు జరుగుతాయని తెగేసి చెప్పారు హోంశాఖకి. అదేవిధంగా జైలు సూపరింటెండెంట్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇద్దరు ఎస్పీలు రిజెక్ట్ చేసిన ఎట్టుకేళ్లకు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వచ్చింది. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నాలిక ఖర్చుకొని వారం రోజుల లోపల మళ్ళీ తిరిగి ఆయన పెరోల్ రద్దు చేసి జైలుకి పంపించింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఇది చిలికి గాలివానగా మారింది. ప్రభుత్వాన్ని ఇది చుట్టేస్తుంది. ప్రభుత్వం విమర్శలు పాలవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరగడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యారు. ఈ సీరియస్ అయిన సందర్భంలో హోంమంత్రికే ఈ వ్యవహారం అంతా చుట్టుకుంది. అసలు హోంమంత్రికి హోమ్ మినిస్టర్ పదవి ఉంటుందా, ఊడుతుందా అనే అనుమానాలు అనేక మందిలో వ్యక్తమవుతున్నాయి. హోమ్ మినిస్టర్ నేరుగా ఒక నేరస్తుడికి, కరుడుగట్టిన నేరస్తుడికి పెరోల్ ఇవ్వడం, అదేవిధంగా జైల్లో ఉన్న వ్యక్తి అనేక హత్యలతో సంబంధాలు ఉన్న ఆ వ్యక్తికి మళ్ళీ తిరిగి పెరోల్ ఎందుకు ఇచ్చారు, అసలు చక్రం తిప్పిన అరుణ పరిస్థితి ఏందనే స్థాయి ప్రస్తుతం నెల్లూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం చర్చ జరుగుతుంది. దీనిపై వేళ్ళని హోమ్ మినిస్టర్ అనిత పైనే చూపిస్తున్నాయి. అయితే దీనిపై వివరణ అనిత మాత్రమే ఇవ్వాల్సింది. ఆమె అయితే ఇటీవల కాలంలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ మీడియా సమావేశంలో దీనిపై పోస్ట్ మార్టం ఎంచుకు అంతకు ముందు జరిగిన దానిపై పోస్ట్ మార్టం చేయాలని విలేకరులను ఎదురు ప్రశ్న వేసింది. ఇది కరెక్ట్ కాదు. అయితే ప్రస్తుతం హోంమంత్రి అనిత ఆదేశాల మేరకే రౌడీ షీటరు, కరుడుగట్టిన నేరస్తులైన అవిలాల శ్రీకాంత్ పెరోల్పై విడుదలయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీనిపై స్పష్టమైన ఆదేశాలు హోంమంత్రి స్పష్టం చేయాల్సి ఉంది. లేదా ప్రభుత్వానికి ఈ మచ్చ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు మచ్చ తుడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి తమకు సంబంధం లేదు, తాము లేఖ ఇచ్చామని, అయితే రిజెక్ట్ అయిందన్నారు. తాము ఇచ్చింది మాత్రం వాస్తవమే కానీ అది రిజెక్ట్ అయిందన్నారు. అదేవిధంగా పాశం సునీల్ కూడా తాము లేఖ ఇచ్చాము, అది రిజెక్ట్ అయింది, తమ తల్లి కోరిక మేరకే తాము లేఖ ఇచ్చామని ప్రకటించారు. అయితే నెల్లూరు, తిరుపతి ఎస్పీలతో పాటు నెల్లూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కూడా లేఖ రిజెక్ట్ అయితే శ్రీకాంత్కు ఏ విధంగా బెయిల్ వచ్చింది అన్నదే $1 మిలియన్ ప్రశ్న జరుగుతుంది. అయితే ఏది ఏమైనా ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో రౌడీజాన్ని అంతమొందించేందుకు, రౌడీజాన్ని ఉక్కుపాదంతో తొక్కేసేందుకు పోలీసులు కంకణం కట్టుకున్నారు. ఈ ఒక్క విషయంలో వారిపై మచ్చ పడితేనే ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు రౌడీజంపై దృష్టి సారించింది. ఇప్పుడు రౌడీలు అనేవాళ్ళు లేకుండా చేస్తే నెల్లూరులో చీటికి మాటికి హత్యలు జరగకుండా పోతాయని కూడా పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది రౌడీజాన్ని అంతమొందించాలని కోరుకుంటున్నారు. నేను గెలిచిన తర్వాత 17/8/24 శ్రీకాంత్ వాళ్ళ మదరు ఒక రికమెండేషన్ అర్జీలో ఇక్కడే మామూలుగా ఇంతకుముందు మనం గ్రీవెన్స్ ఉన్నప్పుడు ఆమె ఒక అర్జీ ఇచ్చింది. ఇట్లా నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, స్పైనల్ కార్డు దెబ్బతినింది, నా బిడ్డ జైల్లో ఉన్నాడు, నా బిడ్డను ఒకసారి చూడాలా, దీనికి మీరు రికమెండ్ చేయండి పెరోల్ అని చెప్పి నాకు ఒక లెటర్ ఇచ్చింది. దీనిపైన సేమ్ యాజ్ ఆమె అయితే రికమెండేషన్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను హోమ్ డిపార్ట్మెంట్కి పంపించాను. పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 27/1/2024 ఈయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా పెరోల్ మీద బయట ఉన్నాడు ఇంతకుముందు. తర్వాత మళ్ళీ 30 రోజులు మళ్ళీ 9 రోజులు 15 రోజులు ఎక్స్టెండ్ చేసి మళ్ళీ అది గత గవర్నమెంట్లో జరిగిన విషయం. ఈ గవర్నమెంట్లో మాత్రం 5/5/2005 లెటర్ ఇచ్చాను నేను.
ఇక్కడ మనకు ఎందుకంటే నా గూడూరు కాన్స్టిట్యున్సీ కాబట్టి అతనిది వాళ్ళ నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చినా లెటర్లు ఇవ్వమంటే అధికారులకు లెటర్ ఇస్తూ ఉంటాం. ఎవరు కానీ లెటర్లు ఇవ్వము అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీస్లో అయితే ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి. దానిపైన మేము లెటర్లు ఇస్తూ ఉంటాం. దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పరిశీలన చేసే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితిలో ఇచ్చాము. అలాగే 16/7/25 తేదీ ఈ యొక్క మేము ఇచ్చిన లెటర్ మీద అతనికి ఫెరోలు రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు. మేము పలాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు, దీనిపైన సాధ్యం కాదు, ఈ సెక్షన్ ప్రకారం అతనికి ఫెరోల్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటరు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. ఎందువల్ల చెప్తానంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేసి అడిగేటువంటి కార్యక్రమం. ఆ క్రమంలోనే అతను పెట్టుకున్నటువంటి ఫెరోలు కానీ మేము ఇచ్చిన లెటర్లు కూడా ఈ ఫెరోలు చెల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపైన మాకు ఎటువంటి సంబంధాలు లేవు. మాకు సంబంధాలు లేవు. మా లెటర్ పైనే ఫెరోలు ఇచ్చారని చెప్పి తప్పుడు వార్తలు అన్ని టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈరోజు హల్చల్ అవుతున్నాయి. అట్లాగే ఒక ఫోటో పెట్టారు. ఇటీవల కాలంలో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారింటికి వెళ్ళినప్పుడు అక్కడికి మన వందే మాత్రం శ్రీనివాసరావు గారు ఈమె అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ఫోటో పోతా ఒక ఫోటో తీసుకోవాలంటే నేను కూడా ఉంటే వందే మాత్రం శ్రీనివాస గారు రాండి సార్ అంటే నేను పోయి నిలబడ్డా. అది చాలా దూరం. ఆ ఫోటో పెట్టి సాక్షి పేపర్లో ఆమెదో మాకేదో బాగా తెలిసినట్టు కాబట్టి మేమే ఫెరోల విషయంలో గూడూరు ఎమ్మెల్యే కూడా దీంట్లో సంబంధం ఉందని చెప్పి పత్రికల్లో వచ్చినటువంటి అంటే ముఖ్యంగా సాక్షి మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి చెప్తున్నాం. తర్వాత ఈనాడులో కానీ జ్యోతిలో కానీ ఇద్దరు ఎమ్మెల్యేలని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక తప్పదు. ఎందువల్లంటే నేను రాసిన లెటర్ మీద కానీ ఆయనకి కానీ ఫిర్యాదు ఇచ్చుంటే అప్పుడు ఖచ్చితంగా నేను బాధ్యత వహించాల్సిందే. కానీ మేము రాసిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది, తోసిపిచ్చింది. దానికి సంబంధించిన క్లియర్ కట్గా జీవో కూడా ఇక్కడే ఉంది. తర్వాత ఏ విధంగా ఫెరోల్ వచ్చిందో అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దానిపైన ఏమవుతుందో మొత్తం అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానిపైన గట్టిగా సీరియస్గానే దానిపైన ఎంక్వైరీ మొదలుపెట్టారు. తర్వాత ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని కూడా మీ అందరూ కోరుకుంటుంది. ఇక్కడ ఎస్పెషలీ గూడూరు ఎమ్మెల్యేని ఈ విధంగా తప్పు పట్టించి గూడూరు ఎమ్మెల్యే వల్లే ఆయనకి ఫెరోల్ వచ్చింది అనేటువంటి మాట అవాస్తవం అని చెప్పేదానికే నా పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించాను. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటి అతని ఫెరోలు మా లెటర్ వల్ల రిజెక్ట్ అయినటువంటి విషయాన్ని కూడా మీకు ఒకసారి మేము తెలియజేస్తున్నాం. వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి ఫెరోల్ లేఖలు ఇచ్చి ఉంటారు. కొన్నిసార్లు పనులు జరుగుతాయి, కొన్నిసార్లు పనులు జరగవు. నేను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జూలై 16వ తారీఖున ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం ఫెరోల్ ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పార్శ్వం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. అయితే ఒక ఫెరోల్ విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు. వారి కారణాలు వారికి ఉంటాయి. మరి ఆగస్టు 30వ తారీఖున అధికారులు ఫెరోల్ మంజూరు చేశారు. మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున మా లేఖలు
2 ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు 14 రోజుల తర్వాత, అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు పెరోల్కి అర్హుడు అని. మా హోంమంత్రి అనిత గారు కూడా ఇదే చెప్తూ 2 ఎమ్మెల్యేల లేఖలను తిరస్కరించిన 14 రోజులకి ఈ పెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం. ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి, దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి, వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది. జైలు శాఖ సమీక్ష రోజు మీరు పెరోల్ మీద చర్చించి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇన్ని రోజుల నుంచి దీని మీద మీడియా అవుతుంది కదా, ఇంతవరకు మరి ఆ శాఖ సంబంధించిన అధికారులు కానీ ఇట్లా వివరణ ఎందుకు ఇవ్వలేదు? ఎవరు ఇస్తారు వివరణ? ఇస్తే మేము ఇవ్వాలి. కాదండి, ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం కాదండి. ఇందాక మీకు చెప్పింది ఏంటండి, కాబట్టే కదా నేను అది ఎలా వచ్చిందని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పాను. కాదండి, సార్ నేను వినండి, నేను చదువుకున్న వ్యక్తిని. నేను ఈ డిపార్ట్మెంట్ని వచ్చిన దగ్గర నుంచి కూడా నేను నేర్చుకునే పొజిషన్లోనే ఉంటాను. ఎందుకంటే హోంశాఖ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. చాలా పెద్ద సబ్జెక్టు, ఇంటర్లింక్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్. సో ఆటోమేటిక్గా నేను ఎంత అలర్ట్గా ఉన్నా కొన్ని సందర్భాల్లో ఎవరి వల్లనైనా తప్పు జరిగి ఉండొచ్చు. జబ్బు జరిగినా ఆటోమేటిక్గా మమ్మల్నే మాట్లాడతారు. దానికి నేను ఒప్పుకుంటున్నాను, నేనేం మాట్లాడలే. దాని గురించి నేనేమి వివరణ ఇది తప్పు జరగలేదనో ఏం జరగలేదో నేను చెప్పట్లే. నేనేమంటానంటే తప్పు జరిగిన ఇలా జరగకూడదు అని వచ్చిన వెంటనే మేము నిర్ణయం తీసుకున్నామా లేదా, మీరు దాన్ని దయచేసి ప్రొజెక్ట్ చేయండి. మీరు అలా విషయంలో సహకరించాలి. పెరోల్ అన్నది రాజ్యాంగపరమైన హక్కు. ఎవరైనా దాన్ని విడ్రో చేసినప్పుడు మాత్రమే దాన్ని బ్లాక్ లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ టైంలో ఎవరైనా విడ్రో చేశారా వాళ్ళకి ఇవ్వకూడదని ఏంటండి? మేడం గారు చేయమని చెప్పింది ఎవరు? పెరోల్కు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? తర్వాత అసలు విషయం ఏంటంటే మీరు డైవర్ట్ అవుతున్నారు, మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. కానీ అసలు పెరోల్ మీద ఎంత పోస్ట్ మార్టం చేస్తున్నారు కదా, అసలు వెనకాతల ఆ వ్యక్తి మీద ఎందుకు పోస్ట్ మార్టం చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. అయితే అది ఆలోచించండి ఒకసారి.